ఈరోజు మరి ఇసుక వలన మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో మరి ఇసుక కొరత ఏర్పడి మరి అక్కడ ఉన్నటువంటి సెంటరింగ్ వాళ్ళు కానీ లేకుంటే కార్పెంటర్ వర్క్ చేసే వాళ్ళు కానీ తర్వాత గౌండర్లు కానీ లేబర్స్ కానీ మరి సిమెంటు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా లేబర్స్ అందరూ కూడా ఇసుక కొరత ఏర్పడడం వల్ల గతంలో ఎన్నో ఇబ్బందులు పడి ఆర్థికంగా చాలా నష్టపోయి ఎటువంటి పని లేక అప్పులు పాలై మరి అనేక మంది కూడా మరి జీవనం సాగించడమే మరి దినదినంగా వాళ్ళకు మరి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో మరి జీవనం సాగించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూడడం జరిగింది. మరి ఈరోజు మరి టీడీపీ ప్రభుత్వం ఇసుకను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇసుకను ఉచితంగా చేరవేస్తాం, ప్రతి ఒక్కరు కూడా ఇసుక వలన ఎటువంటి ఇబ్బందులు పడకూడదని మరి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పడం, అదేవిధంగా మరి 43 లక్షల టన్నులు సిద్ధంగా ఉంది, మరి 1 కోటి టన్నుల యొక్క ఇసుకను కూడా మేము త్వరలో ఏర్పాటు చేస్తామని మరి ప్రభుత్వ అధికారులు చెప్పడం సంతోషం. కాబట్టి ఒకటే, ప్రజలు గత ప్రభుత్వంలో ఇసుక వలన చాలా కష్టాలు పడినారు, ఇబ్బందులు పడినారు, ఆర్థికంగా నష్టపోయినారు, మరి బ్రతకడానికి బ్రతుకు భారమై అల్లాడిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. మరి ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు వాళ్ళకు అనుగుణంగా మరి వాళ్ళకు సౌకర్యాలకు అనుగుణంగా ప్రజలకు ఎటువంటి ఇసుక కొరత లేకుండా మరి ఇసుక రీచులను మరి ఇసుక యొక్క రీచుల కేంద్రాలను ఎక్కువ కూడా ఏర్పాటు చేసి మరి పేదలకు మరి ఇసుకను అందుబాటులో తీసుకొని వచ్చి మరి యొక్క వాళ్ళ సంక్షేమ పాలనను కొనసాగించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి అందరికీ కూడా ఇసుకను పేదలకు అందుబాటులో తెస్తామని చెప్పడం, మరి 43 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంది, మరి కోటి యొక్క టన్నుల యొక్క ఇసుకను త్వరలో తెస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషదాయకమే. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కోరుకుంటూ ప్రజలకు ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఇసుక కొరత లేకుండా చూడాలని చెప్పి మేము కోరుతున్నాం. నా పేరు రంగమున్నాయుడు, రాయలసీమ యువ విద్యార్థి సమైక్య RYSF రాష్ట్ర అధ్యక్షులు.